ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే అన్నారండి. And all of the souls to rest in peace, mass offered by Gade Lucy Rani family members. For blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marikaran Kumar, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangi Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elur Redemption Reconstruction, and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For God's love, Holy Spirit anointing upon Samson, Francis, and for God's grace upon 10th class students Abdullah, Sarah, Fatima, Ashas, Yamin, Arosh, Ain Khan, Said Ali, Naira, Mariam, Series of Frères Flower School to get good GPA. For God's blessings upon Manasi, mass offered by family. For good studies and well-being of Zane Tejus, mass offered by family. For the divine wisdom and protection of the families, spiritual, physical health, wealth and good life of Vinod Kumar, Sai Kumar and Lata, and for Holy Spirit guidance and blessings upon jobs to lead a holy life. For fear of God, to Palli Drakshavali and Darahas, and to obey parents' mass offered by family. For the conversion of sinners, especially youth, mass offered by Annapurna. Thanksgiving mass for all the blessings and for good health of Rashekar Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Samuelata, and for special intentions, mass offered through Our Lady of Help of Christians by Dugimpudi Sliva Reddy family. For God's mercy upon the departed soul of Beta Mary Ratnamma, mass offered by Emmanuel Welfare Association. సమయమిదే పూజా సమయమిదే నాధుని గాంచు పూజా సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాధుని గాంచు పూజా సమయమిదే. గుడి గంటలు మ్రోగా గుడి తలుపులు తెరువబడే గుడి గంటలు. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని
ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వర, దారి తప్పిన వారికి నీవు సత్య మార్గమును చూపి క్రీస్తు మార్గములో నడుచునట్లు వారిపై నీ దివ్య తేజస్సు సోకునట్లు చేయుచున్నావు. క్రైస్తవులమని పిలువబడుచున్న మేము క్రీస్తు సువిశేషమునకు వ్యతిరేకమైన వాటిని విస్మరించి యోగ్యమైన వాటిని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లు మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించడు మా ప్రభుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకు. నెఫ్తాను దైవానుగ్రహముతో శక్తితో నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములు సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనువారి సమాజములో కొందరు, కురేనీయులు సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియుల సమాజంలో కొందరు, సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు నెఫ్తానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటలాడుటయందు అతడు కనికరపడిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించి ఆత్మను వారి ఎదిరింపలేకపోయిరి. పిమ్మట ఇతడు మోషే మీద దేవుని మీద దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరిని కుదుర్చుకొనిరి. ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురికొల్పిరి. అప్పుడు వారు స్టెఫాను వద్దకు వచ్చి బంధించిన అతని న్యాయసభ ఎదుటికి తీసుకొని వచ్చిరి. అతనిని గురించి అబద్ధ సాక్ష్యములు చెప్పుటకు వారు కొందరిని తెచ్చిరి. అప్పుడు వారు, ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమును గూర్చి మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు. ఎట్లనా నజరేతునకు చెందిన యేసు దేవాలయమును కోలగొట్టినని, మోషే వద్ద నుండి మనకు పారంపర్యముగా వచ్చిన ఆచారములను మార్పు చేయునని చెప్పుచుండా మేము వింటిమి అని వారితో చెప్పించిరి. అక్కడ ఆ న్యాయసభలో కూర్చున్న వారందరూ స్టెఫాను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె కనిపించెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును.
అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగా అర్పణ అడిగా. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండనుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22 నుండి 29 వరకు వాక్యము. మరునాడు సరస్సు ఆవలి తీరమున నిలిచి ఉన్న జనసమూహము అచట ఉన్న ఒకే ఒక చిన్న పడవ తప్ప మరి ఒకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్ళలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుటను చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెను పంచిచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచూ పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఎక్కడకు వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనముకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఎలయనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు అని యేసు సమాధానమునిచ్చెను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలేను అని వారు అడుగగా, యేసు దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్యములో ప్రజలు యేసుక్రీస్తు వారిని వెదుకుచు ఆయన ఉన్నటువంటి స్థలమును కనుగొనుటలో ప్రజలు ఎంతో ఆసక్తి కలిగిన వారై ఆయనను కనుగొనిన వెంటనే, ప్రభు నీవు ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు ఎక్కడికి వచ్చితివి అని ఆయనను అడుగగా ఆయన చెప్పినటువంటి ఒక చక్కటి మాట, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, అంతేకాని నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టముగా ఆ ప్రజలకు ఆయన చెప్పి ఉన్నారు. ఇక్కడ ప్రజలు వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నవనంటే, ఇదిగో యేసుక్రీస్తు వారిని వెదుకుట వలన, ఆయన వద్దకు వెళ్ళుట వలన ఆయన మనకు అద్భుతాలు చేస్తారేమో, మనకున్న అవసరాలు నెరవేరుస్తాడేమో, ఆయన ఏదైనా సరే చేయగలిగినటువంటి శక్తిమంతుడు కదా అని చెప్పి అద్భుతాలు చేస్తాడని ప్రజలు యేసయ్యను వెదికారు. కానీ నిజముగా ఆయన దేవుని కుమారుడని, ఆయన శాశ్వతమైనటువంటి రాజ్యమునకు మనలను అర్హులను చేయగలిగిన వాడని, ఆ రాజ్యములోనికి మనలను ఆహ్వానింపగలిగినటువంటి శక్తి అధికారము ఆయనకి ఇవ్వబడినదని కానీ ఎవరు కూడా ఆయనను ఆ విధముగా తెలుసుకొని ఆ విధముగా అంగీకరించి ఆయనను అనుసరించలేదండి. కానీ ఆయన వద్ద నుంచి ఏదో స్వలాభం పొందుకోవడానికి, ఏదో సమకూర్చుకోవడానికి, మేలుల కొరకై, స్వస్థతల కొరకై, అద్భుత ఆశ్చర్య కార్యముల కొరకై ఆయనను వెతుకుచున్నారు. కానీ ఆయన ఇచ్చి ఇవ్వబోచున్నటువంటి శాశ్వత రాజ్యమును వెతుకుట గురించి అయితే కాదు. ఈనాటి ఈ క్రైస్తవ సంఘము కూడా అలానే ఉన్నది. ఈనాటి ఈ క్రైస్తవ సంఘములోని విశ్వాసులందరూ కూడా ఇలానే ఉన్నాం. ఒకవేళ నీ ప్రార్థన ఆలకింపబడకపోతే ప్రార్థన చేస్తావా? దేవుని మందిరానికి వస్తావా? వాక్యాన్ని చదువుతావా? ప్రార్థన చేస్తావా అంటే అదంతా కూడా ప్రశ్నార్థకమే. యేసుక్రీస్తు వారు ప్రార్థన ఆలకిస్తారు కాబట్టి, ఆయన సహాయం చేస్తాడు కాబట్టి, స్వస్థతలు ఇస్తాడు కాబట్టి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి, మనం విన్నాం, అద్భుతములు జరగగా చూసాం కనుకనే యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నాం. ఆయన మందిరానికి వచ్చి క్రైస్తవులమని మనల్ని మనం ప్రకటించుకుంటున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించడం అని అంటే ఎవరమైనా సరే ప్రార్థన చేస్తామా? నీవు చేసినటువంటి ప్రార్థన అంగీకరింపబడకపోతే నీవు మోకరిస్తావా? నీవు ఆయన మందిరానికి వస్తావా? ఆ యొక్క వాక్యమును చదువుతావా? అంటే ఇది
ప్రశ్నార్థకమే. ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం వెతకాలి. గతించిపోయే విషయముల కోసం దేవుని సన్నిధికి రాకూడదు, కానీ శాశ్వతమైనటువంటి జీవము నిమిత్తము, పరలోకము నిమిత్తము, తండ్రి సన్నిధిలో నిలవగలిగిన కృప నిమిత్తము మనము ఆయనను వెతకాలి. ఆయన చెప్పినట్లుగా చేయగలగాలి. అట్టివాడే శాశ్వత జీవి అని వాక్యము మనకు తెలియచేస్తుంది. దేవుని చిత్తమును నెరవేర్చువాడు, ఆయన ప్రకారము జీవించువాడే నిత్య జీవాన్ని పొందుకుంటాడంట. అట్టివాడు మరణమును దాటిపోతాడని, లోకమును జయించగలుగుతాడని, ప్రతి బలహీనతను, ప్రతి ఆటంకములను, అవాంతరములను, శోధనలను జయించగలుగుతాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏ మనుష్యుడైతే దేవుని వాక్యమును ఆలకించి ఆ వాక్యము ప్రకారము జీవిస్తాడో అట్టివారు మరింత ధనులని వాక్యము మనకు తెలియచేస్తుంది. ఇవన్నీ విన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి ఇప్పటికి కూడా భౌతికమైన దానిని పొందుకోవడానికైనా, లోకములో సమకూర్చుకోవడానికైనా, లోకములో బలవంతులము కావటం కొరకేనా అంటే కాదండి. యేసయ్య చెప్పుచున్నాడు కదా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పర సంబంధమైనది. మరి ఆ రాజ్య వారసులముగా మనము నిలవాలనంటే భౌతికమైనటువంటి విషయములను గురించి నీవు ఆసక్తి కలిగి ఉండకూడదు కదా. ధనము కోసమని, స్వస్థతల కోసమని, ఉద్యోగం కోసమని, సంతానము కోసమని, ఇలా ఈ లోక సంబంధమైనటువంటి విషయముల కోసమే ప్రార్థనలు చేసేటువంటి విశ్వాసులము మనము కాదంటారా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. యేసయ్య అద్భుతాలు చేశాడనంటే నీలో విశ్వాసాన్ని బలపరచుట కొరకే, నీకు ధైర్యం ఇవ్వటం కొరకే. నీవెప్పటికైనా తెలుసుకొని ఆయన ప్రకారముగా, ఆయన వాక్యము ప్రకారముగా జీవిస్తావని ఆశతోటి ఆయన అద్భుతాలు చేస్తున్నారండి. ఈ రోజుకైనా గమనిద్దాం. అద్భుతాలు జరిగినవని యేసయ్య దగ్గరికి వచ్చావా, లేదా ఆయన నిత్య జీవమును ఇవ్వగలిగిన శక్తిమంతుడని తెలుసుకొని వచ్చావా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుదాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చి తిని దేవా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చి తిని దేవా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామశుద్ధి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి బలి అర్పణములతో పాటు మా విన్నపములు మీ సన్నిధికి చేరునుగాక. మీ కృప వలన పాప విముక్తిని పొందిన మేము బలోపేతమైన మీ ప్రేమ పరమరహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అనే ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్యమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమన్నంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా జయరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లెగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పెతైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాదవిందో దివ్య సత్ప్రసాదవిందో ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందో ఇది వర ప్రసాదవిందో ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సత్ప్రసాదవిందో దివ్య సత్ప్రసాదవిందో ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రార్థించదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలిఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.